షాలోమ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శక్తిగల నామములో ప్రతి ఒక్కరిని కూడా కృపా సింహాసనం దగ్గరికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి అంశము యెహోవా నిసి. టుడేస్ టాపిక్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్, యెహోవా నిసి. నేటి వాగ్దానము కీర్తన 89:21. Today's promise is found in the book of Psalms 89 verse 21. కీర్తన 89:21. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయుండెను, నా బాహుబలము అతని బలపరచును. ప్రార్థన. యేసు రక్తము ద్వారా తండ్రి నీ సన్నిధికి వస్తున్నాము. తండ్రి నీ ప్రేమకై వందనాలు. యేసయ్య నీ కృప ఇంతవరకు మా పైన, కుటుంబాలపైన, సంఘాలపైన ఉంచి నీ సన్నిధిలో ఆరాధన చేయడానికి సహాయము దయచేశావు. యేసు ప్రభు శక్తిగల నామములో ప్రార్థన విన్నపములు సమర్పించడానికి సహాయం దయచేశావు. అందును బట్టి నీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవ, ఈరోజు నీవు మా కొరకు సిద్ధపరిచినటువంటి పరిశుద్ధమైనటువంటి వాక్కును వినటానికి, వినగలిగేటువంటి చెవులను, గ్రహించేటువంటి హృదయమును, వాక్యమునకు లోబడేటువంటి జీవితాన్ని మాకు అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు. సత్యములోకి, జీవములోకి పరిశుద్ధాత్ముడా నీవు నడిపిస్తున్నందుకు వందనాలు. ప్రతి అనుమానాన్ని, ప్రతి ఆటంకాన్ని, చీకటి అధికారాన్ని ఈ స్థలం నుండి, మా జీవితాల నుండి పారుదలతో యేసు ప్రభు శక్తిగల నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి సంఘమా, నేటి అంశము యెహోవా నిసి. పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి సత్యం ఏమిటి అంటే, కొన్ని వందల వేల సంవత్సరాల క్రిందట ఇజ్రాయిలు జనాంగమునకు దేవుడు అనుగ్రహించినటువంటి వాగ్దానం. కీర్తన 89:21లో నా చెయ్యి ఎడతెగక అతనికి తోడై ఉండెను, నా బాహుబలం అతని బలపరచును. అదే వాగ్దానాన్ని ఈరోజు ప్రతి విశ్వాసి జీవితానికి పరిశుద్ధాత్ముడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సంఘమా, దేవుడు ఎవరికి తోడుగా ఉంటారు ఆలోచన చేయండి. హూమ్ డస్ గాడ్ బీ విత్ దెమ్. ఈ లోకములో కొన్ని వందల వేల కోట్ల ప్రజలు ఉంటే ఎవరికి దేవుడు తోడుగా ఉంటారు ఆలోచన చేయండి. ఎవరికి దేవుడు తోడుగా ఉంటారు అంటే, మొట్టమొదటిగా నిబంధన జనులైనటువంటి ఇజ్రాయిలీలకు తోడుగా ఉంటారు. రెండవదిగా దేవుడు ఎవరికి తోడుగా ఉంటారు అంటే, విశ్వాసులకు తోడుగా ఉంటారు. ప్రియమైనటువంటి సంఘమా, ఎవరు కష్టము నుండి విడిపిస్తారు ఆలోచన చేయండి. ఎవరైతే కష్టాల్లో ఉంటారో ఆ కష్టములో నుండి ఎవరు విడిపిస్తారు అని మనం ఆలోచన చేస్తే, ప్రియమైనటువంటి సంఘమా, తండ్రి అయినటువంటి యెహోవా, లోకరక్షకుడైనటువంటి యేసు ప్రభులు వారు విశ్వాసులు కష్టములో ఉంటే ఆ కష్టములో నుండి వారిని విడిపిస్తారు, బయటికి తీసుకొని వస్తారు. ప్రియమైనటువంటి సంఘమా, మూడవ సత్యం ఏమిటి అంటే, మూడవ ప్రశ్న, ఇజ్రాయిలీలకు కలిగిన కష్టాలు ఏమిటి? అనేక కష్టాలు ఇజ్రాయిలీలు పాత నిబంధన గ్రంథములో అనుభవించారు. కృపకాలంలో ఉంటున్నటువంటి మనము కూడా ఈ సమయంలో కూడా ఇజ్రాయిలీలు అనేక రకాలైనటువంటి కష్టాలను, చుట్టూ శత్రువులు కలిగి ఉన్నారు. అయితే ఒక అధ్యాయం నుండి కొన్ని సత్యాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమాకాండము 17వ అధ్యాయాన్ని ఈరోజు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. నిర్గమాకాండము 17వ అధ్యాయం. ది బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 17. We are going to meditate upon the book of Exodus chapter 17. నిర్గమాకాండము 17వ అధ్యాయము అంతా కూడా మొదటి నుంచి ఆఖరి వరకు రాయబడినటువంటి సత్యాలు, అనేక సత్యాలు ఉన్నాయి. కొన్ని విషయాలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొదటి వచనం నేను చదువుతున్నాను. 17వ అధ్యాయం. తరువాత ఇజ్రాయేలీయుల సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెఫిదీములో దిగిరి. ప్రజలు తమకు త్రాగు నీళ్లు లేనందున మోషేతో వాదించుచు, త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడుగగా, మోషే, మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పాను. ఆమేన్. ప్రియమైనటువంటి సంఘమా, ఇక్కడ జరిగినటువంటి సంఘటన
ఏమిటి అంటే వాళ్ళు అరణ్య ప్రయాణం చేశారు. 430 సంవత్సరాలు ఐగుప్తు దేశపు బానిసత్వం నుండి, పాపపు చెర నుండి, చీకటి చెర నుండి విడిపించబడిన తర్వాత వాళ్ళు బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ వీళ్ళ పరిస్థితి ఏమిటి అంటే ఆలోచన చేయండి. ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఏమిటి అంటే త్రాగటానికి నీళ్ళు లేవు. త్రాగటానికి నీళ్ళు లేనప్పుడు వీళ్ళు ఏం చేయాలి ఆలోచన చేయండి. ఇజ్రాయిల్ గతంలో వీళ్ళు అద్భుతాలు చూసినటువంటి వాళ్ళు, అసాధారణమైనటువంటి వాళ్ళు. ఇజ్రాయిల్ ఎన్నుకోబడిన ఏర్పాటు చేయబడినటువంటి వాళ్ళు. వీళ్ళు కొనబడ్డారు, ఎన్నుకోబడ్డారు, ఏర్పాటు చేయబడ్డారు, నిబంధన జనులు ఇజ్రాయిల్. వీళ్ళ మనస్తత్వాలు ఎలా ఉండాలి? కృతజ్ఞత హృదయము కలిగి జీవించాలి. అయితే వీళ్ళేం చేస్తున్నారు? ఇక్కడ వీళ్ళకి త్రాగటానికి నీళ్ళు లేకపోతే వీళ్ళు యెహోవాను శోధిస్తున్నారు. ఆలోచన చేయండి. దేవుని మీదే నిందలు వేస్తున్నారు. నీళ్ళు లేనటువంటి స్థలంలోకి మమ్మల్ని నడిపించామని వాళ్ళు శోధిస్తూ ఉన్నారు. దేవునికి కోపాన్ని కలుగజేసేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా వాళ్ళని నడిపిస్తున్నటువంటి మోషే, ఐగుప్తు దేశము నుండి బయటికి నడిపించినటువంటి నాయకుడు మోషే మీద కూడా వాళ్ళు సణుక్కుంటూ ఉన్నారు. ఆలోచన చేయండి. ఇది వాళ్ళ యొక్క మనస్తత్వాలు. వాళ్ళ యొక్క మనసులో, వాళ్ళ హృదయములో తండ్రి అయిన యెహోవా మీద ప్రేమ లేదు, విశ్వాసము లేదు, కృతజ్ఞత లేదు, ఆరాధన లేనటువంటి జీవితాలు కలిగి వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా తండ్రి వారిని మర్చిపోలేదు. తండ్రి వాళ్ళతోనే ఉన్నారు. అదే వాగ్దానం. అతనికి తోడైండెను, నా చెయ్యి ఎడతెగక అతనికి తోడైండెను, నా బాహుబలము అతని బలపరచును. వాళ్ళు బలహీనతలో ఉన్నారు, కష్టములో ఉన్నారు, దుఃఖములో ఉన్నారు, నిస్సహాయ స్థితిలో ఉన్నారు. ఎవరు? ఇజ్రాయేలీలు. 40 సంవత్సరాలు ప్రత్యేకంగా అరణ్యములో దేవుడు వారికి ఆహారం లేనప్పుడు ఆహారాన్ని అనుగ్రహించాడు. తండ్రి తన యొక్క కృపను చూపించారు, మన్నాను కురిపించారు. వాళ్ళ యొక్క చెప్పులు అరిగిపోకుండా, వాళ్ళ యొక్క బట్టలు చినిగిపోకుండా దేవుడు వారిని పోషించాడు. 40 సంవత్సరాలు వాళ్ళ చెప్పులు అరిగిపోలేదు. 40 సంవత్సరాలు వేసుకున్నటువంటి దుస్తులు చినిగిపోలేదు. ఒకే దుస్తులు, ఒకే జత చెప్పులతో వాళ్ళు ప్రయాణం చేశారు. అయినప్పటికీ వాళ్ళు మన్నాను తిన్నారు, దేవుని కృపను పొందుకున్నారు. ఎర్ర సముద్రంలో దేవుడు వారిని నడిపించారు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసి ఆరిన నేల మీద వారిని నడిపించినటువంటి దేవునిని మరచిపోయారు వీళ్ళు. ఇది ఇక్కడ వీళ్ళ యొక్క పరిస్థితి. వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే సణుగుతూ ఉన్నారు, శోధిస్తూ ఉన్నారు. కారణం ఏమిటి? నీళ్లు లేనటువంటి సమస్య. అప్పుడు దేవుడు సన్నిధికి మోషే వెళ్ళి అడిగాడు. ఏమని అడిగాడంటే, ప్రియమైనటువంటి సంఘమా, 2వ వచనం, ప్రజలు తమకు త్రాగా నీళ్లు లేనందున మోషేతో వాదించు త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడుగుగా, మోషే, మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పెను. అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోషే మీద సణుగుచు, ఇదెందుకు? మమ్మును, మా పిల్లలను, మా పశువులను దప్పిక చేత చంపుటకు ఐగుప్తుల నుండి ఇక్కడికి తీసుకొని వచ్చి రనిరి. అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టగా, ఈ ప్రజలు నేనేమో చేయుదును, కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదురని. అందుకు యెహోవా, నీవు ఇజ్రాయిల్ పెద్దలలో కొందరిని తీసుకొని ప్రజలకు ముందుగా పొమ్ము, నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకొని పొమ్ము. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచేదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరని మోషేతో సెలవీగా, మోషే ఇజ్రాయిలుల పెద్దల కన్నుల ఎదుట అట్లు చేశాను. అప్పుడు ఇజ్రాయిలుల చేసిన వాదమును బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించటను బట్టి అతడు ఆ చోటికి మస్సా అనియు మేరీబా అనియు పేర్లు పెట్టాను. బండని కొట్టాడు. ప్రియమైనటువంటి సంఘమ, ఏమిటి ఆ బండ అని ఆలోచన చేస్తే క్రొత్త నిబంధనలో మనం చూస్తాం. ఆ బండ ఎవరు అంటే యేసు ప్రభులు వారు. ప్రియమైనటువంటి సంఘమ, జీవము ఎక్కడి నుంచి వచ్చింది?
మానవుడి లోకంలో బ్రతకటానికి కావలసినటువంటి నీళ్లు దప్పికి కొన్నప్పుడు వాళ్ళకి నీళ్లు లేనప్పుడు ఆ బండను కొట్టగా తండ్రి వాళ్ళకి ఆ బండలో నుండి నీళ్లు అనుగ్రహించాడు. మానవ జాతికి జీవము కలుగ చేయటానికే జీవాధిపతి అయినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. ఆయనే బండగా ఉన్నారు. ప్రియమైనటువంటి సంఘము, ఇప్పుడు అద్భుతం జరిగింది, చాలా సంతోషించారు వాళ్ళందరూ కూడా. ఆ స్థలానికి వాళ్ళు పెట్టినటువంటి పేరు ఏమిటి అంటే, అతడు ఆ చోటికి మస్సా అనియు మెరీబా అనియు పేర్లు పెట్టారు. ప్రియమైనటువంటి సంఘమా, ఇది దానికి అర్థాలు ఏమిటి అంటే శోధించుట మరియు వాదము. వాళ్ళు వాదన పెట్టుకున్నారు. ఎవరితోటి? మోషేతోటి వాదన పెట్టారు, దేవుణ్ణే శోధించారు. కాబట్టి మస్సా అనియు మెరీబా అనియు పేర్లు పెట్టారు. ఆ తర్వాత మళ్ళా బయలుదేరారు, ప్రయాణం చేస్తూ ఉన్నారు. ప్రయాణం చేస్తూ ఉండగా వాళ్ళు రెఫీదీములో ఇజ్రాయిలులతో యుద్ధము చేయగా అక్కడ ఒక ప్రాంతానికి వెళ్ళారు. ఆ ప్రాంతం పేరు, అదే ప్రాంతంలో ఉన్నారు. అక్కడ నుంచి వాళ్ళు ముందుకు సాగబోయే ముందుగా జరిగినటువంటి పరిస్థితి ఏమిటి అంటే, అమాలేకులు వాళ్ళకి ఎదురయ్యారు. ఎవరు అమాలేకులు అంటే వాళ్ళ యొక్క శత్రువులు. ఈ అమాలేకులు ఎవరు అంటే ఇస్సాకు యొక్క మనవడు. అమాలేకులు మనవడి యొక్క సంతానం. ఇస్సాకు యొక్క కుమారుడు ఏసావు యొక్క పిల్లల సంతానం యొక్క అమాలేకీయులు. వీళ్ళు శత్రువులుగా ఉన్నారు. ఎవరికి? ఇజ్రాయేలు జనాంగమునకు. ఆలోచన చేయండి. యాకోబు యొక్క అన్నయ్య ఎవరు? ఇస్సాకు. ఇస్సాకు యొక్క పిల్లలు వీళ్ళంతా కూడా అమాలేకీయులు. వీళ్ళు వీళ్ళని ద్వేషిస్తున్నారు, వీళ్ళ మీదకి యుద్ధానికి వచ్చారు. అప్పుడు యెహోషువ యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఎవరితోటి? అమాలేకీయులతో యుద్ధం చేస్తూ ఉన్నాడు. అయితే మోషే గారు తర్వాత అహరోను హూరులు వాళ్ళు కొండ ఎక్కారు, కొండపైన ఉన్నారు. మోషే గారేమో 2 చేతులు పైకెత్తి ఆరాధన చేస్తూ ఉన్నాడు. 2 చేతులు పైకెత్తి ఆరాధన చేస్తూ ఉన్నటువంటి సమయంలో చేతులు పైకెత్తినప్పుడల్లా కింద ఏం జరుగుతుంది? కింద యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో ఇజ్రాయిలుల పక్షాన యెహోషువ నాయకుడిగా ఉండి యుద్ధం చేస్తున్నాడు. మోషే గారు చేతులు పైకెత్తినప్పుడల్లా వీళ్ళు కింద విజయాన్ని పొందుకుంటున్నారు. చేతులు బరువు ఎక్కినప్పుడు ఆయన చేతులు దించుతున్నాడు. ఎవరు? మోషే గారు. అప్పుడు మోషే గారు చేతులు దించినప్పుడల్లా కింద యుద్ధంలో ఇజ్రాయిలు ఓడిపోతూ ఉన్నారు. చేతులు బరువు ఎక్కిపోయాయి. అప్పుడు ఏం చేశారంటే అహరోను హురులు అక్కడ ఒక బండను తీసుకొచ్చి బండను అక్కడ పెట్టారు. ఆ బండ మీద మోషే తాతయ్యని కూర్చోబెట్టారు. కుడి హస్తాన్ని అహరోను గారు పట్టుకున్నారు. ఇలా పట్టుకుని భుజం కింద పట్టుకున్నారు. ఎడం ప్రక్కన హూరు అనేటువంటి ఒక నాయకుడు పట్టుకున్నారు. వీళ్ళిద్దరూ కూడా కుడి ప్రక్కన అహరోను, ఎడం చేతి ప్రక్కన హూరు అనేవాళ్ళు చేతులు అలా పట్టుకున్నారు గట్టిగా. అలా పట్టుకుంటూ ఉండగా మోషే ఆరాధన చేస్తూ ఉన్నాడు, చేతులు పైకెత్తుండి అలాగే. అప్పుడు క్రింద ఏం జరిగింది? యుద్ధములో యెహోషువ జయాన్ని పొందుకున్నాడు. అమాలేకీయులందరిపైన వారికి జయము కలిగింది. ఇది ఇక్కడ జరిగినటువంటి సంఘటన. 17వ అధ్యాయం 8వ వచనం నుంచి మనం 16వ వచనం వరకు మనం చదివినప్పుడు ఇక్కడ మనం జరుగుతుంది గుర్తుపడతాం. 10వ వచనం చదువుతున్నాను. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకులతో యుద్ధమాడెను. మోషే అహరోను హూరు అనువారు ఆ కొండ శిఖరమెక్కిరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇజ్రాయిలు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దాన్ని వేసిరి. అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను. అట్లు యెహోషువ కత్తి వాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. ఆ విధంగా యుద్ధంలో ఇజ్రాయిళ్లకు జయము కలిగింది. అయితే ఒక ప్రశ్న ఆలోచన చేయండి. యెహోషువ శక్తి ద్వారానా, యుద్ధ నైపుణ్యం ద్వారానా యుద్ధం వాళ్ళు జయించారు? ఆలోచన చేయండి. యెహోషువ యొక్క
ఖండబలం కానీ, బుద్ధి బలం కానీ, శక్తి వలన కానీ, ఖడ్గం వలన కాదు. ఆరాధన చేశాడు. ఎవరు? మోషే ప్రార్థన చేశాడు. మోషే ప్రార్థన, మోషే ఆరాధన. శారీరకంగా అలసిపోయినప్పటికీ కూడా చేతులు దించకుండా ఆయన అలానే ఉన్నాడు. సూర్యోదయం నుండి సూర్యుడు అస్తమించేంత వరకు చేతులు పైకెత్తి ఆరాధన చేస్తూ ఉన్నాడు. మోషే చేసింది ప్రార్థన, ఆరాధన. తండ్రి తన ప్రేమ చూపాడు, తండ్రి తన కనికరము చూపాడు. తండ్రి యొక్క బాహుబలమే ఇజ్రాయేలీల యుద్ధములో వాళ్ళు గెలిచారు. ఇక్కడ వీళ్ళ సామర్థ్యం కాదు, కింద యుద్ధం చేసినటువంటి యెహోషువ సామర్థ్యం కాదు, శారీరకంగా అలసిపోయేంత వరకు ప్రార్థన చేసి ఆరాధన చేసినటువంటి మోషే యొక్క సామర్థ్యం కాదు. తండ్రి యొక్క ప్రేమ, తండ్రి యొక్క కనికరము, తండ్రి యొక్క సామర్థ్యము ద్వారా ఇజ్రాయేలీలకు విజయం కలిగింది. ఆ స్థలానికి వాళ్ళు పెట్టినటువంటి పేరే 15వ వచనం. తరువాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అను పేరు పెట్టి, అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి గనుక యెహోవా అమాలేకీయులతో తరతరముల వరకు యుద్ధమనెను. ఆమేన్. యెహోవా నిస్సి అంటే అర్థం ఏమిటి అంటే, ప్రియమైనటువంటి సంఘమా, ధ్వజము అని అర్థం. చూడండి, మనకి ఇక్కడ బ్యానర్ ఉంది కదా, నిస్సి అంటే బ్యానరు అని అర్థం. జెహోవా నిస్సి అంటే జెహోవా ఈజ్ అవర్ బ్యానర్. తండ్రియే మనకు ఒక ధ్వజము. ఆయనే మనకు మన పక్షాన ఉన్నటువంటి దేవుడు. ఆయన ఒక ధ్వజముగా మన పక్షాన ఉంటారు. ప్రియమైనటువంటి సంఘమా, దేవుడు ఎప్పుడైతే మన పక్షాన ఉంటారో, సమస్య ఏదైనా, భౌతికపరమైన సమస్య ఏదైనా, శత్రువు ఎవరైనా, శత్రువుని జయించటానికి, సమస్యలలో నుండి బయటికి రావటానికి, మనతో మన పక్షాన ఉండి మనకు విజయాన్ని కలుగచేయటానికి తండ్రి సిద్ధపడుతూ ఉన్నారు. ఇజ్రాయేలీయులు తమ కష్టము చేత, తమ సామర్థ్యము చేత, తమ బుద్ధి బలము చేత, తమ ఖండబలము చేత, తమ యొక్క ఖడ్గము ద్వారా విజయాలను పొందుకోలేదు. వాళ్ళు విజయాలను పొందుకుంది దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కరుణ, కటాక్షము, తండ్రి యొక్క సామర్థ్యము ద్వారా వాళ్లకు ఎదురైన ప్రతి కష్టములోండి వాళ్ళు బయటకు వచ్చారు. త్రాగటానికి నీళ్ళు లేనప్పుడు దేవుడు నీళ్ళు అనుగ్రహించారు. శత్రువు వస్తే శత్రువుల పైన వాళ్ళకి విజయాన్ని అనుగ్రహించారు. కారణం ఏమిటి అంటే, వాళ్ళు స్థిరపరచబడాలి. చిరకాలము వాళ్ళు స్థిరపరచబడాలి. ఇజ్రాయేలు జనాంగము నుండి యూదా గోత్రము సింహముగా యేసయ్యను ఈ లోకాన్ని రక్షించటానికి తండ్రి పంపారు. ఇక్కడ తండ్రి ప్రేమను చూస్తున్నాం. యేసయ్య తండ్రి చిత్తానికి తన జీవితాన్ని సమర్పించుకున్నారు. ప్రియమైనటువంటి సంఘమా, యేసు ప్రభువు వారి ఈ లోకములో 2024 సంవత్సరాల క్రిందట, 26 సంవత్సరాల క్రిందట జీవించిన కాలములో శిలువ మరణానికి ముందుగా వారము రోజులు ముందుగా, పునరుత్థానపు ఆదివారానికి ముందుగా, అంటే దాదాపుగా 7 రోజులు ముందుగానే ఏం కలిగింది? యెరూషలేములోకి ప్రవేశించారు. ఆలోచన చేయండి, మరణానికి ముందుగా ప్రవేశించారు. అప్పుడే యేసయ్యను అక్కడ ఏం చేశారు అంటే, యేసు ప్రభువు వారు గాడిద మీద ఎక్కి నడుస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క గాడిద ముందుగా వస్త్రాలు పంచి వాళ్ళు ఈత కొమ్మలు పట్టుకొని హోసన్నా హోసన్నా దావీదు రాజుకు విజయము విజయమని స్తుతిస్తూ ఆరాధన చేశారు. ప్రియమైనటువంటి సంఘమా, ఆ తరువాత లోపలికి ఆయన వచ్చిన తర్వాత ఆ విధంగా గాడిద మీద కూర్చుని ఆయన వచ్చారు. ఆ యొక్క గాడిద వాళ్ళు పరిచినటువంటి క్రొత్త వస్త్రాల పైన ఆయన ఆ గాడిద మీద కూర్చుని వచ్చారు. ఆలోచన చేయండి,
దేవుడు ఏం చేశారు అక్కడ? గాడిదను కూడా దేవుడు వాడుకున్నారు. ఆలోచన చేయండి. ఈరోజు రక్షణ పొందినటువంటి విశ్వాసులు కావాలి. దేవుడు గాడిదను వాడుకున్నారు, నిన్ను నన్ను కూడా వాడుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఆలోచన చేయండి. ఆయనకు ప్రతి విశ్వాసి కావాలి. పాత నిబంధన గ్రంథంలో రాజులను, యాజకులను, ప్రవక్తల ద్వారా ఇజ్రాయేలు జనాంగమునకు విడుదలను, ఆశీర్వాదాన్ని తండ్రి అనుగ్రహించారు. కృపకాలంలో క్రొత్త నిబంధన గ్రంథములో నివసిస్తున్నటువంటి నీవు నేను కూడా విడిపించబడతాం యేసయ్య రక్త నిబంధన ద్వారా. యేసయ్య తన పరిశుద్ధ రక్తము ద్వారా మనల్ని విమోచించారు, మనల్ని కొన్నారు, తన యొక్క రక్తము ద్వారా విడిపించారు, విమోచించారు. ఆయన రూపములోకి, సారూప్యములోకి నడిపించటానికి పరిశుద్ధాత్ముడు సిద్ధముగా ఉన్నాడు. ప్రేమటువంటి సంఘం. కాబట్టి ఈరోజు నీవు నేను కూడా సిద్ధపడాలి. ఆ రోజు గాడిద మట్ల ఆదివారం రోజున ఇది నా పని కాదు అనలేదు. నా పని ఇది కాదు, నేను యజమానుడికి సామాన్లు మోసేటువంటి పని అని అనలేదు. తను విధేయత చూపించింది. మట్లాదివారం రోజున యేసయ్యకు విధేయత చూపించింది. ఆ గాడిదని తీసుకురామని పంపింది ఎవరు? యేసయ్య పంపారు. అక్కడ గాడిద ఉంటుంది, దాన్ని తీసుకుని రండి అన్నప్పుడు యేసయ్య శిష్యులు చెప్తే శిష్యులు వెళ్ళి ఆ గాడిదని తాళ్ళు తీసి తెంచివేసి గాడిదని తీసుకొస్తాం. ఆ గాడిద యొక్క యజమానుడు కూడా ఏమనలేదు, మౌనంగా ఉండిపోయాడు. యజమానుడు విధేయత చూపించాడు, గాడిద విధేయత చూపించాడు. ఈరోజు విధేయత ఎవరు చూపించాలి? మీరు నేను చూపించాలి. యేసయ్య తండ్రి చిత్తానికి విధేయత చూపించారు, తన సమస్తాన్ని సమర్పించారు, తన జీవితాన్ని అప్పగించారు. సిలువలో పరిశుద్ధ రక్తాన్ని కాచి యేసయ్య తన రక్తము ద్వారా విమోచన కలుగజేశారు. యేసయ్య తన కృప ద్వారా మనకు రక్షణ కలుగజేశారు. ఈరోజు నీవు నేను చేయవలసింది ఏమిటి అంటే, మన జీవితాల్లో ఉన్న ప్రతి కష్టములో, ప్రతి సమస్యల్లో మనం విజయం పొందాలి అంటే వాక్యానికి విధేయత చూపించాలి. ఆ రోజు కొండపైన మోషే గారు చేశారు, చేతులు పైకెత్తి ఆరాధన చేశాడు. ప్రియమైనటువంటి సంగమా, మనము కూడా ఆరాధన చేయాలి. మొదటిగా ఏం జరిగింది? రెఫెదీములో ఇజ్రాయేలీలు కష్టములో ఉన్నప్పుడు దాహము నీకు కావాలి, దాహం తీర్చడానికి నీళ్లు కావాలి, నీళ్ళు లేవు. నీళ్లను దేవుడు అనుగ్రహించాడు. అప్పుడు మోషే గారు ఏం చేశారు? ప్రార్థన చేశారు. తండ్రి చెప్పిన మాటకు లోబడ్డారు. తన చేతిలో ఉన్న కర్ర తీసుకునే బండని కొట్టారు. తండ్రి చెప్పారు, తండ్రి చెప్పింది చేశాడు. ప్రేమటువంటి సంగమా, తండ్రి యేసయ్యను పంపారు. ఎందుకు? తండ్రి చిత్తాన్ని జరిగించటానికి. యేసయ్య లోకానికి వచ్చింది ఏంటంటే, నశించిన దాన్ని వెదకి రక్షించడానికి యేసు ప్రభు వారి లోకానికి వచ్చారు. అనేక వేల మంది, లక్షల మంది, కోట్ల మంది నశించిపోతూ ఉన్నారు ఈ లోకంలో. వెదకి రక్షించేది ఎవరు? యేసయ్య వెదకి రక్షించడానికి సిద్ధముగా ఉన్నారు. ఆయన మానవ జాతిని రక్షించడానికి తన జీవితాన్నే బలిగా అర్పించారు. పనివాళ్ళు కావాలి. పాత నిబంధన గ్రంథంలో పనివాళ్ళు దొరికారు. ప్రేమటువంటి సంఘమా, యాజకులు, రాజులు, ప్రవక్తలను దేవుడు ఎన్నుకొని ఏర్పాటు చేసుకుని వారి ద్వారా తండ్రి తన చిత్తాన్ని కలుగజేశారు. కృపకాలంలో ఉన్నటువంటి నీవు నేను కూడా యాజక సమూహము, రాజులము, యాజకులముగా మనం ఉన్నాం. కాబట్టి ఈరోజు మనల్ని దేవుడు కోరుకుంటున్నాడు. పనివారు కొదువుగా ఉన్నారు, కోత విస్తారముగా ఉన్నారు. ఈ లోకములో మానవుడు నశించిపోతున్నాడు. పాపములో, లోకములో, చీకటిలో, అంధకారంలో నశించిపోతున్నాడు. చెప్పేవాళ్ళు కావాలి, తండ్రి ప్రేమను బయలుపరిచేవారు కావాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మరణమును, పునరుత్థానమును ప్రకటించేవాళ్ళు కావాలి. ఎవరు ఉన్నారు అని పరిశుద్ధాత్ముడు వెతుకుతూ ఉన్నారు. ఆ రోజు వెతికారు, ఎన్నుకున్నారు. తండ్రి వాళ్ళకు పనులు నియమించారు. తండ్రి చెప్పిన పనిని వాళ్ళు చేశారు. ఈరోజు నీవు సిద్ధముగా ఉన్నావా తండ్రి పని చేయడానికి? ఆలోచన చేయి.
యేసయ్య కృప మనందరికీ సదా తోడే ఉంచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ లేచి నిలబడి మన జీవితాలను సమర్పించుకుందాం. ఆయన యెహోవా నిసిగా మనతో ఉండటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. తండ్రి, ప్రియమైనటువంటి సంఘమా, ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకుందాం. ఒక సమర్పణ చేసుకుందాం. నీ కొరత ఏమిటో, నీ సమస్య ఏమిటో, నీ బలహీనత ఏమిటో, నీవు ఎదుర్కొంటున్నటువంటి అంతరంగ సమస్య ఏమిటో, ఆత్మీయ సమస్య ఏమిటో, ఆర్థిక సమస్య ఏమిటో తండ్రి చూస్తూ ఉన్నాడు. ఆ రోజు తండ్రి చూశాడు. వాళ్ళకి నీళ్లు లేవు త్రాగటానికి, తండ్రి నీళ్లు అనుగ్రహించాడు. శత్రువులు వచ్చారు, వాళ్ళకి శత్రువుల పైన జయాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఈరోజు నీవు జీవించడానికి కావాల్సిన సమృద్ధిని ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నారు. ప్రియమైనటువంటి సంఘమా, ఆయన ఇచ్చే సమృద్ధిని, జీవ జలమును మనం పొందుకోవటానికి మనం సిద్ధపడదాం. మన జీవితాలను సమర్పించుకుందాం. ఒక తీర్మానం చేసుకుందాం. ఆ రోజు మోషే ప్రార్థన చేశాడు. తండ్రి చెప్పాడు, నీ చేతిలో ఉన్న కర్ర తీసుకుని ఆ బండను కొట్టమనగానే మోషే కొట్టాడు. నీళ్లు వచ్చాయి, జీవ జలము వచ్చింది. ప్రియమైనటువంటి సంఘమా, ఈరోజు నీవు నేను ప్రార్థన చేద్దాం, ఆరాధన చేద్దాం, తండ్రి చిత్తాన్ని ప్రకటించడానికి సిద్ధపడదాం. నేను సిద్ధముగా ఉన్నాను, నువ్వు అప్పగించిన ఏ పనైనా నేను చేయటానికి సిద్ధముగా ఉన్నాను అని ఒక తీర్మానం చేసుకుందాం. యేసయ్య రాకడ సమీపంగా ఉంది. రెండవసారి యేసయ్య త్వరలో రాబోతున్నారు. ఆయన రాబోయే ముందుగా ప్రతి వారు కూడా ఆయన పని కొరకు వాడబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. యేసయ్య మరణించబోయే ముందుగా యెరూషలేములో ప్రవేశించినప్పుడు ఒక గాడిద అవసరమై ఉన్నది. శిష్యులతో చెప్పాడు, మీరు వెళ్ళి గాడిదను తీసుకొని రండి అని. ఆ యజమానుడు కూడా ఒప్పుకున్నాడు గాడిద వెళ్ళిపోవటానికి, వాళ్ళు తీసుకొని వెళ్ళటానికి. గాడిద మాట్లాడలేదు, గాడిద యజమాని కూడా తిరస్కరించలేదు, విధేయత చూపించారు. ప్రియమైనటువంటి సంఘమా, ఈరోజు మనం కూడా విధేయత చూపించుదాం. తండ్రి ప్రేమకు విధేయత చూపించుదాం. యేసయ్య మరణ పునరుత్థానాలను ప్రకటించడానికి మనం సిద్ధముగా ఉందాం. యెహోవా నిసిగా, దేవుడు నీకు నాకు నిత్యము బలము దయచేయటానికి, బలపరచటానికి మనకు తోడుగా ఉన్న దేవుడు, మనతో నివసించే దేవుడు ఆ యేసయ్య, మనలో నివసించే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి కృతజ్ఞతలు తెలియచేద్దాం. ఒక తీర్మానం చేసుకుందాం. నేను సిద్ధముగా ఉన్నాను, అన్ని సమయాలలో నేను విధేయత చూపిస్తాను, అన్ని సమయాలలో తండ్రిని ఆరాధన చేస్తాను, అన్ని సమయాలలో కష్టములో, దుఃఖములో, బాధల్లో, బలహీనతలో నేను ఆరాధన చేస్తాను, ప్రార్థన చేస్తాను, వాక్యమునకు లోబడతాను అని ఒక తీర్మానం చేసుకుందాం. పరిశుద్ధాత్ముడా, నీకు వందనాలయ్యా. మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. యెహోవా నిసిగా, యెహోవా ధ్వజముగా నీవు ఉన్నందుకు నీకు వందనాలు. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీవు మా పక్షమునుగా వ్యాజ్యమాడుతున్నందుకు, మా పక్షాన యుద్ధము చేస్తున్నందుకు నీకు వందనాలయ్యా. ప్రతి కష్టములో జయాన్ని అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. బలహీనతలపైన, రోగాలపైన, ఆత్మీయ బలహీనతలపైన, భౌతికపరమైన బలహీనతలపైన విజయాన్ని మాకు అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు. నీవే జీవాధిపతివని నమ్ముచున్నావు. జీవ జలమును మాకు అనుగ్రహించటానికి, మాకు రక్షణ ఇవ్వటానికి, మా కొరకు మా అపరాధములను, మా దోషములను సిలువలో కొట్టివేసిన యేసయ్యా నీకు వందనాలు. నీ పరిశుద్ధ రక్తము ద్వారా మాకు అనుగ్రహించిన పరిశుద్ధతకై నీకు వందనాలు. నిత్య జీవమునకై వందనాలు. నిత్యము మేము తండ్రితో జీవించడానికి మార్గాన్ని చూపినందుకు నీకు వందనాలు. పరిశుద్ధాత్ముడా, మమ్ములను యేసయ్య సారూప్యములోకి మారుస్తున్నందుకు నీకు వందనాలు. మాకు విధేయతను కలుగజేస్తున్నందుకు వందనాలు. నిత్యము విధేయత కలిగి, ఆరాధన జీవితము కలిగి, నీ సన్నిధిలో మేము జీవించటానికి, యేసయ్య రాజ్యము కొరకు మేము పనిచేయటానికి మమ్మల్ని సిద్ధపరుస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియచేస్తూ యేసు ప్రభు శక్తిగల నామములో ప్రార్థించి ఆశీర్వాదమును, జీవమును, విడుదలను, స్వస్థతను యేసు ప్రభు నామములో పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.